అందరికీ నమస్తే అండి. హ్మ్. పొద్దునుంచి చూస్తున్నారు కదా! దేశం మొత్తం ఎలక్షన్ హడావిడితో సరిపోతుంది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీజేపీ, అలాగే తమిళనాడులో చూసుకుంటే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ భారీ విజయాన్ని అందుకున్నట్టుగా మన న్యూస్ మీడియాలో చూసుకుంటున్నాం. అలాగే ఈ ఎన్నికలు ఫలితాలనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహ్, అంటే అనుభూతి అని చెప్పలేము. కానీ హిస్టారికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ పెట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా ఎలక్షన్‌లో రాగానే విజయ్ జోసెఫ్ అనే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్టార్ ఆయన. రావడమే ఫస్టే హ్మ్. నిజంగా ఆయనకి చెప్పాలి. ఆహ్, ఇది గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ యాక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆహ్, మొదటి బాల్‌కే 6 కొట్టారన్న ఆహ్, అనే వర్డ్ అనేది ఆయనకి బాగా యాక్ట్ అవుతుంది. మొదటి ప్రయత్నంలోనే ఆయన ఇంతటి ఘన విజయాన్ని సాధించడం అనేది నిజంగా అది తమిళనాడు రాజకీయమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ చరిత్రలోనే ఇదొక మైలురాయి అని చెప్పుకోవాలి మనం. అలాగే ఇదే విధంగా వెస్ట్ బెంగాల్‌లో మన మమతా గారు పరిపాలన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మన బీజేపీ గవర్నమెంట్ అనేది రూలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అంటే మమతా గారి అదొక అడ్డా అనమాట. సో, చాలా లాంగ్ టర్మ్‌లో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా కాలం తర్వాత మమతా గారు వెనక్కి తగ్గడం అనేది జరిగింది. సో, అదేవిధంగా బీజేపీ ముందుకు రావడం ఇది నిజంగా హిందూ సోదరులకి, అలాగే మన భారతీయ సోదరీమణులకి, హిందువులకి మరొక అండగా నిలుస్తుందని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ప్రేమతో గెలిపించుకున్నారు. అంటే ఇది తప్పుపట్టాల్సిన విషయం కాదు. ఏంటి హిందువులు అంటున్నారు అదనేది. సో, ద నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడున్న ప్రజలు మతపరంగా చాలా హింసలను పొందారు. అలాగే స్త్రీలకి రక్షణ కానివ్వండి, అదేవిధంగా తోటి విద్యార్థులు చదువుకున్న స్టూడెంట్స్‌కి కూడా చాలా ఇబ్బందులుగా ఎదురయ్యారు అక్కడ. సో, ఇయన్నీ తర్వాత మొత్తానికి ఆహ్, వాళ్ళు ఆశించినట్టుగానే వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తుందో అది వాళ్ళు ప్రజలు అనుకున్నారు. సో, అది అక్కడ ఉన్నటువంటి ప్రజల చాయిస్ అది. దాన్ని మనం కాదనకూడదు. ప్రజాస్వామ్యంలో అనేది అది ఎవరి హక్కు అనేది వాళ్ళకి కావాల్సిందే. అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే తమిళనాడులో ఎవరో సీఎం అయితే మన తెలుగు ప్రజలు ఎందుకు అంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అదే వెస్ట్ బెంగాల్‌లో రాజకీయ పార్టీలో జరిగిన మార్పుల కోసం దేశవ్యాప్తంగా ఎందుకు ఎదురు చూస్తుంది అనేది ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రాజకీయాల్లో పెను మార్పులు రావడం అనేది ఆహ్, ఇదొక హిస్టారికల్ అనేది మొదట మీకు చెప్పాను కదా! సో, ఇది నిజంగా రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతూ వస్తాయి. కానీ ఈ విధమైనటువంటి మార్పులు రావడం అనేది సో, ఇది అంటే ఫస్ట్ టైమ్ అని కాదు. కాకపోతే చాలా కాలం తర్వాత జరిగినటువంటి మార్పులు. మీరు చూసుకున్నట్టయితే తమిళనాడులో చాలా కాలం వరకు దాదాపు 20, 30 సంవత్సరాలు అనుకుంటా. మాక్సిమం అది తెలిసి 1960 నుంచి ఇప్పటి వరకు 2, 3 పార్టీలే పరిపాలించాయి. అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలు. అది కూడా మాక్సిమం మోస్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పార్టీలవి. తమిళనాడు ప్రజలేంటంటే అక్కడ పోటీ చేసేవాళ్ళు సినిమా నుంచి వచ్చారా? స్పోర్ట్స్ నుంచి వచ్చారా? సో, వేరే ఏందని ఆలోచించరు. వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తే సినిమా అయినా, రాజకీయం అయినా, స్పోర్ట్స్ అయినా మెయిన్ వాళ్ళకి మతపరమా, కులపరమా అనేది ఉండదు. వాళ్ళకి నచ్చితే ఎంతటి వాడైనా సరే కులం తక్కువ, ఎక్కువ అనేది ఉండదు. సో, ఇక్కడ క్యాస్ట్ రిలీజన్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడున్న రాజకీయాలు మాక్సిమం వీటి మీద నడుస్తుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం ఇది. ఏదో ఈ కాస్ట్ పరంగా అనేది, రిలీజన్ పరంగా అనేది రాజకీయ నాయకులకు ఇప్పుడు సర్వసాధారణంగా వాడుతున్నటువంటి ఇది ఒక అస్త్రం ఇది. కాకపోతే ఏంటంటే సౌత్ స్టేట్స్ అనేది వీటికి కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం అంటే తెలుగు రాష్ట్రాలు కూడా వీటికి అతీతం కాదు. కాకపోతే తమిళనాడు పాలిటిక్స్ అనేది వీటిని ఎప్పుడూ అవి ఎంకరేజ్ చేసినట్టుగా ఎక్కడా లేదు. చాలా మటుకు తమిళనాడు రాజకీయాలు ఏంటంటే డీఎంకే గాని, అన్నా డీఎంకే గాని సినిమా స్టార్స్ నుంచే మొదలయ్యాయి. సో, అదే ప్రొపగండా ఇప్పుడు మన
దళపతి విజయ్ అని పిలుచుకున్నటువంటి తమిళ ప్రజలు ఆయన మరోసారి దాన్ని రుజువు చేశారు. అంటే ఆయన్ని ఎందుకు ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారంటే ఆహ్, తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే, అన్నా డీఎంకే అనేవి అది మహావృక్షం లాంటివి. అవి దాదాపు 40, 50 సంవత్సరాలు పరిపాలన జరిగినవి. ఆ రెండిటిని ఢీకొట్టి ఫస్ట్ అటెంప్ట్‌లోనే గెలవాలనేది చాలా నిజమైన హిస్టారికల్‌గా ఒక గొప్ప విషయం అది. అది విజయ్ గారు దాన్ని నిజం చేశారు. సో, అందుకనే దేశం మొత్తం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడడం అనేది చర్చాంశనీయమైంది. ఏ న్యూస్ మీడియా ఓపెన్ చేసినా, ఏ ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా సరే, మన రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భం లాగానే తమిళనాడు గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఏవైతే ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయో, వాటి ఫలితాల కోసం దేశం అంతా ఎదురు చూసేలాగా ఈ ఫలితాలు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఎందుకు వాటి మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రెగ్యులర్‌గా జరిగినటువంటి పార్టీలు కాదు. పోటీ చేసినటువంటి ఏదైతే ఇప్పుడు కొత్తగా పోటీ చేసి ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు పోటీ చేసిన వెంటనే ఆయన రాజకీయాలకు సంబంధించి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అనంగానే ఎక్కడ వాళ్ళు అక్కడే ఎలక్ట్ అయ్యారు. అంటే సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడం అనేది సర్వసాధారణం అది. చాలామంది వచ్చారు. చాలామంది ఇదయ్యారు. అలాగే వెస్ట్ బెంగాల్. ఎందుకంటే అక్కడ ఎక్కువగా శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. మన హిందూ సోదరుల మీద చాలామంది చాలా దాడులు జరిగినాయి. సో, వాళ్ళు కూడా ఏ పార్టీ వస్తది, ఏ పార్టీ రూల్ చేస్తది అనేది ఎక్కువగా మనం దేశవ్యాప్తంగా చూశారు. సో, అందుకని ఈసారి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల మీద దేశం మొత్తం మీద వృద్ధులే కానివ్వండి, యువతే కానివ్వండి ఎక్కువగా ఆసక్తి చూపించారు. సో, ఆసక్తి చూపించినట్టుగానే వాళ్ళు అనుకున్న విధంగానే ఒక హిస్టారికల్ మూమెంట్ ఇది చెప్పాలంటే. ఎందుకు హిస్టారికల్ మూమెంట్ అంటున్నానంటే, కొన్ని విషయాలు ఉంటాయి. కొన్ని రాజకీయాలుగా కానీ, సినిమా పరంగా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం. 10, 15 సంవత్సరాల క్రితం ఇదే సినిమా ఫీల్డ్ నుంచి కొంతమంది మనకి రాజకీయంగా ఎదగాలని చెప్పి రాజకీయ పార్టీలు పెట్టారు. రాజకీయంగా ఎదుగుదాం, ప్రజలను పాలిద్దాం అన్నారు. సో, అది గుడ్ డిసిషన్. అది మనం ఎవరు కాదనకూడదు. ప్రజలను పరిపాలించడం అనేది ప్రజలకు నచ్చినట్టుగా చేయన అప్పటి వరకు ప్రజల్ని సినిమా పరంగా చాలామంది ఎంటర్టైన్ చేశారు. సో, అది దాంట్లో వాళ్ళు తోపై ఉండొచ్చు. బట్ రాజకీయంగా ప్రజలను పరిపాలించాలి, ప్రజలని ఆ కష్టాల నుంచి సో, వాళ్ళు ఏదో అనుకుంటారు కదా! అట్లాగే చాలామంది మన సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ యాజ్ యూజువల్‌గా మన తెలుగోళ్ళు నందమూరి తారక రామారావు తర్వాత గౌరవనీయులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత సినిమా నుంచి వచ్చినటువంటి రాజకీయాల పరంగా సినిమా నుంచి వచ్చి రాజకీయంగా ఎదుగుదాం అనుకుని చూసిన వాళ్ళని యాజ్ యూజువల్‌గా మనోళ్ళు ఎరుపప్పులు చేయడం అది కామన్ అది. ఎందుకంటే మన తెలుగు ప్రజలకు తెలుసు ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎలా చేయాలి. రాజకీయంగా ఎవరైతే మనల్ని ఎక్కువగా పరిపాలిస్తే మనకి మంచి జరుగుతుంది. సినిమా వాళ్ళని ఏం చేయాలి అనేది వాళ్ళు 10, 15 సంవత్సరాల క్రితం డిసైడ్ చేశారు అది. సో, మనోళ్ళని తక్కువ చేయడం కూడా లేదు. అలానే తమిళోళ్ళని మనం తక్కువ అనడం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు రాజకీయాల్లో ఏమవుతుందంటే వాడు సినిమా కూడా లేకపోతే క్రికెట్ నుంచి వచ్చాడా లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ నుంచి వచ్చాడా అనేది కాదు. పోటీ చేసేది మనోడా కాదా అనేది చూస్తారు. అది తరతరాలుగా జరుగుతుంది. దాన్ని మనం తప్పట్టని సరిపోవాలి. తెలుగు వాళ్ళు సినిమా నుంచి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాతే ఆగిపోయింది. తర్వాత వచ్చిన బాలకృష్ణ గారు కానివ్వండి, ఇంక వేరే కానివ్వండి. ఇక అందులో ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్‌గా అది గోల్డెన్ స్పూన్ అది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సినిమా నుంచి వచ్చి రాజకీయాలు ఎదగాలంటే చాలా కష్టం అది. ప్రజల నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. రాజకీయాల్లో మహా వృక్షాల్ని, హేమహేమీల్ని అంటే అంత పెద్ద పదాలు వాడకూడదు. బట్ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని పక్కన కూర్చోబెట్టిన చరిత్ర మన తెలుగోళ్ళది అది. మనల్ని తక్కువ చేస్తున్నాను కాదు కానీ రాజకీయంగా చెప్తున్నాను. ఎవరు ఎట్టుంటుంది అనేది మనం ఎవరో చెప్పలేం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇంత పెద్ద సక్సెస్‌ని అందుకున్నాడంటే విజయ్ గారు నిజంగా ఆయనకి మనం హార్డ్ వర్కా లేకపోతే అక్కడున్న ప్రజలు మనకి ఆయన మీద ఉన్నటువంటి అభిమానమా? లేదా సినిమా మీద అభిమానమా? లేదా న్యూస్ మీడియా చెప్తున్నటువంటి అప్పటి వరకు 30, 40 సంవత్సరాల వరకు 2 పార్టీలని